ఎపిసోడ్ 4 అద్దంలోని నిజం. రాత్రి 12:30. ఇంటి అంతా చీకటితో నిండిపోయింది. రమేష్ కళ్ళు ఇంకా ఆ రక్తంతో రాసిన మాటలపైనే ఉన్నాయి. హంతకుడు నువ్వే. నిజం నుండి పారిపోవటం. రమేష్, అది అబద్ధం. నేను ఎవరినీ చంపలేదు. అతను తల పట్టుకుని కూర్చున్నాడు. కానీ అతని తలలో ఫ్లాష్ బ్యాక్స్ ఆగడం లేదు. ఆమె ముఖం, ఆమె అరుపు, అద్దం పిలుపు. అచానక పై అంతస్తు నుంచి ఒక శబ్దం వచ్చింది. రా. ఒక గుసగుస. రా. అది స్పష్టంగా అద్దం గది నుంచే వస్తోంది. రమేష్ కాళ్ళు స్వయంగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాయి. అతను ఆగాలని ప్రయత్నించాడు, కానీ ఏదో శక్తి అతన్ని లాగుతోంది. అద్దం గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. క్రీక్. అద్దం ముందు ఇప్పుడు ఒక వెలుగు ఉంది. ఆ వెలుగులో ఆమె నిలబడి ఉంది. భయంకరమైన నిజం బయటపడుతుంది. ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. కళ్ళలో బాధ, కోపం. ఆమె, ఎందుకు చేశావు? రమేష్ గుండె గట్టిగా కొట్టుకుంది. రమేష్, నేను చెయ్యలేదు. ఆమె ఒక్కసారిగా కోపంగా అరిచింది. అబద్ధం చెప్పొద్దు. అద్దం ఒక్కసారిగా మెరిపించింది. పూర్తి ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు రమేష్ కళ్ళ ముందు పూర్తి నిజం కనిపించింది. ఆమె పేరు లక్ష్మి. ఆమె ఈ ఇంటి యజమాని. రమేష్ ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. ఒకరోజు డబ్బు విషయంలో గొడవ జరిగింది. లక్ష్మి, ఈ ఇల్లు నేను అమ్మను. రమేష్, నువ్వు అమ్మాల్సిందే. తగువు పెరిగింది కోపంలో. రమేష్ ఆమెను బలంగా తోశాడు. ఆ. లక్ష్మి మెట్లపై నుంచి కింద పడిపోయింది. రక్తం, నిశ్శబ్దం. ప్రస్తుతం రమేష్ నేలపై కూర్చుని వణికిపోతున్నాడు. రమేష్, నేను చంపాలని అనుకోలేదు. ఆత్మకోపం. లక్ష్మి నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. లక్ష్మి చల్లగా, కానీ నన్ను వదిలేసి పారిపోయావు. ఆమె కళ్ళలో కన్నీళ్లు, కానీ కోపం ఎక్కువ. శాపం నిజం. లక్ష్మి, ఈ అద్దంలో నేను బంధించబడ్డాను. నీ కోసం ఎదురు చూశాను. ఆమె చెయ్యి మళ్ళీ ముందుకు వచ్చింది. ఈసారి రమేష్ పారిపోలేదు. ఎపిసోడ్ 4 ఎండ్ ట్విస్ట్. అద్దంలో రమేష్ ప్రతిబింబం ఒక్కసారిగా నవ్వింది, కానీ బయట ఉన్న రమేష్ మాత్రం ఏడుస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.